నా పేరు యుద్ధరాజదాస. హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా మనం ఈ ఫ్లవర్ డెకరేషన్ కాంటెస్ట్ అనేది మనం నిర్వహిస్తున్నాం. రాధాష్టమి ఉత్సవం సందర్భంగా ఈ యొక్క కాంటెస్ట్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. మనందరికీ తెలిసిందే, గత వారం మనకి కృష్ణ జన్మాష్టమి మనం అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. 15 రోజుల తర్వాత మనకు వచ్చేదే రాధాష్టమి, అనగా శ్రీమతి రాధారాణి యొక్క పుట్టినరోజు, ఆమె జన్మించిన రోజు. ఆ సందర్భంగా మనం ఫస్ట్ టైం ఈ ఫ్లవర్ డెకరేషన్ కాంటెస్ట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ విశాఖపట్నం వాసులందరికీ ఈ ఫ్లవర్ డెకరేషన్ కాంటెస్ట్ మనం కండక్ట్ చేస్తున్నాం. సో దీంట్లో 2 కేటగిరీస్ ఉంటాయండి ఫ్లవర్ డెకరేషన్ కాంటెస్ట్లో. ఇది ఒకటి గార్లాండ్ మేకింగ్, ఇంకొకటి బొకే మేకింగ్ అనమాట. సో ఇవన్నీ జరిగేది మన హరే కృష్ణ వైకుంఠ మందిరం ప్రాంగణంలో గంభీరం. అగైన్ రిపీటింగ్, ఇదంతా కాంటెస్ట్ అంతా జరిగేది మన హరే కృష్ణ వైకుంఠ మందిరం ప్రాంగణంలో గంభీరంలో జరుగుతుంది. సో 2 కేటగిరీస్, ఒకటి గార్లాండ్ మేకింగ్, ఇంకొకటి బొకే మేకింగ్ అండి. సో దీనికి ఏంటంటే వాళ్ళు బయట నుంచి మామూలుగా అన్నీ చేసి తీసుకొస్తారు బయట ఎవరైనా. ఇది అలా కాకుండా వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఫ్రెష్ ఫ్లవర్స్, దానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ అక్కడ తీసుకొస్తే అక్కడ 3 feet by 3 feet మనం ప్లేస్ ఇస్తాము. ఆ ప్లేస్లోకి వచ్చి వాళ్ళే ఒక 2 hours టైం ఇవ్వడం జరుగుతుంది. 10 to 12 మార్నింగ్ 10 to 12 ఈ యొక్క కాంటెస్ట్ ఉంటుందన్నమాట. అక్కడ వాళ్ళు తెచ్చిన ఫ్లవర్స్తో వాళ్ళు గార్లెండ్ చేయటమా, లేకపోతే వాళ్ళు తెచ్చినటువంటి మెటీరియల్స్తో ఏదైనా ఒక ఇన్నోవేటివ్గా ఏదైనా చేయటమా అనేది అక్కడ వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. దీని యొక్క థీమ్ ఏంటంటే జన్మాష్టమి రాధాష్టమి థీమ్ అనమాట. థీమ్ అంటే నేపథ్యం, ఏదో ఒక నేపథ్యం ఉండాలి. కాబట్టి ఈ యొక్క కాంటెస్ట్ నేపథ్యం ఏమి పెట్టామంటే జన్మాష్టమి రాధాష్టమి సందర్భం. ఆ నేపథ్యంలో వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. భగవద్కి సంబంధించిన ఫ్లూట్ లాంటిది చేసుకోవచ్చు, ఉయ్యాల చేయొచ్చు ఫ్లవర్స్ డెకరేషన్తో. మంచి ఇంక ఇన్నోవేటివ్గా వాళ్ళు అందరూ తయారు చేసుకొని అక్కడే తయారు చేసి అది సబ్మిట్ చేస్తే ఆ రోజే మధ్యాహ్నం పూట మనకి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అది కూడా అనౌన్స్మెంట్ ఆన్ ద స్పాట్ జరిగిపోతుంది. దీనికి మళ్ళీ ఇంకొక రోజు అనేది లేదు. ఆన్ ద స్పాట్ 31వ తారీఖున ఈ కాంటెస్ట్ ఎండ్ అవుతుంది. సో దీంట్లో మనం చూస్తే ఇన్విటేషన్లో 2 విడతలకి ప్రోగ్రామ్ జరుగుతుందండి. చిల్డ్రన్స్కి అంటే 12 నుంచి 16 సంవత్సరం లోపల పిల్లలకి 30వ తారీఖు అనగా శనివారం 10 గంటల నుంచి 12 గంటల వరకు వైకుంఠం గంభీరం ప్రాంగణం జరుగుతుంది. పెద్దవాళ్ళకి 16 సంవత్సరాలు ఎబో పైన ఉన్న వాళ్ళకి సండే ఆదివారం 31వ తారీఖు 10 నుంచి 12 గంటల వరకు ఈ యొక్క కాంటెస్ట్ మనకి జరుగుతుంది. సో మనం చూస్తే ఇక్కడ మనకి 2 QR కోడ్స్ ఉన్నాయండి యాక్చువల్గా. సో రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఇదేంటి ఫీజు ఏం లేదు దీనికి, ఇదంతా అంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి. కాకపోతే డిఫరెంట్ QR కోడ్స్ మనం మెన్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళని మనం ఫోన్ చేయడానికి, పిలవడానికి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వాట్సాప్ గ్రూప్ రీచ్ చేయడానికి. సో మనం చూస్తే చిల్డ్రన్స్కి ఒక QR కోడ్ ఉంది, దాని పెద్దవాళ్ళకి ఒక QR కోడ్ ఉంది. దాని ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సిన కోరుతున్నాం. అండ్ మేము ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము కోరుకుంటుంది ఏంటంటే ఈ 2 కూడా మనం డిస్ప్లేలో ఎక్కడైనా మనం పేపర్లో న్యూస్ వేస్తే ఈ 2 QR కోడ్స్ కూడా మెన్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం.